కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. ఈవెన్ అంటే కనికరము అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దూషించకుండా సహాయము చేయడమే కనికరం. ఏమే దయ చూపడం అంటే అయ్యో పాపం అని ఇచ్చేయడం. కనికరము అంటే దూషించకుండా దయ చూపడం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే కనికరము చూపువారు ధన్యులు వారు కనికరము నందుదురు. కనికరము చూపకపోతే వారు కనికరము పొందరు. అర్థమవుతుందని కనికరము చూపకపోతే వారు కనికరము పొందరు. సో కాబట్టి యేసయ్య కూడా మత్తయి సువార్త 12:20 చూడండి. ఇక్కడ కూడా మకమకలాడు రెల్లును ఆయన ఆర్పడు అని ఉంటది. చూడండి, విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయి వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. మకమకలాడుచున్న అవిసెనార అంటే ఒక మంట మనం మండించిన తర్వాత అది ఆరిపోవడానికి రెడీగా ఉందన్నమాట. దాన్ని యేసయ్య ఆర్పడు. అంటే చాలా జీవితాలు లోకములో ఆరిపోయే స్థితిలో ఉన్నాయి. చూడండి, సపోజ్ సమాజంలో ఎవరికన్నా డివోర్స్ అయింది అనుకోండి. ఒక అబ్బాయి డివోర్స్ అయింది అట్లాగే ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అబ్బాయికి డివోర్స్ అవ్వడం వల్ల, పోనీ అమ్మాయికి డివోర్స్ అవ్వడం వల్ల నీ ఆస్తి ఏమన్నా కొట్టుకుపోయిందా? నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఏమన్నా అడవిలో కొట్టుకుపోయాయా? ఇంకా నువ్వు ఇంట్లో మొదలు పెడతావు, వాళ్ళకి డివోర్స్ అయిందంట, నీకేం తెలుసా వాళ్ళ బాధ? వాళ్ళు ఏమన్నా నీకు హాని చేశారా? కనికరము చూపొచ్చు కదా కొంచెం. ఎంత హృదయం నరిగిపోయిందో, ఎంత హృదయం విరిగిపోయిందో, అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చాయో, మేబీ వీడే చెడ్డోడో ఆమెనే చెడ్డదో ఏమైందో మనకు తెలియదు కదా. కొందరు బయటికి చాలా మంచిగా కనిపిస్తారు ఆడోళ్ళు, లోపల మాత్రం మంట పెడతారు. ఈ క్యాండిడేట్ బయటికి తేడాగా కనిపించచ్చు కానీ లోపల మంచోడై ఉండొచ్చు. ఇలాగ రకరకాల పరిస్థితులు ఉంటాయి. సామెతల గ్రంథము 3:30 నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. నీకు హాని చేయని వాని జోలికి నువ్వు పోవద్దు. డోంట్ గో టు ఎ పర్సన్ హూ ఇస్ నాట్ డూయింగ్ హార్మ్ టు యూ. నీకు హాని చేయని వారి యొద్దకి నువ్వు వెళ్ళకూడదు. సో ఒకవేళ చాలా యూట్యూబ్ లో కూడా చాలా మంది చాలా సువార్థికులు ఉంటారు, లేకపోతే చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, లేకపోతే చాలా మంది అలాగ మాట్లాడుతుంటారు. ఇలాగ చూసేసి నోటి దురదకి ఒక మెసేజ్ పెట్టేస్తారు. నీకేమైనా హాని చేస్తున్నారా వాళ్ళు? మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక పాలిటీషియన్ కావచ్చు. పాలిటీషియన్ అంటే దేశానికి హాని చేస్తాడు అనుకోండి. ఎవరైనా సింపుల్ గా ఉన్నారు, ఏదో కామెడీ చేస్తున్నారు, ఏదో చూస్తున్నారు, వాళ్ళు నీకేం హాని చేయట్లేదు కదా. నీ ఆస్తి దోచుకోవట్లేదు, నిన్ను చంపట్లా, నిన్ను నరకంలో పడేయట్లా, ఏమి చేయట్లా. నిన్ను హాని చేయని వారి గురించి నోటి దురద నీకుంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు కనికరం దొరకదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందండి. సో మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు మా అమ్మ నాకు చెడు చేసింది, నాన్న చెడు చేసింది అంటాం, కానీ చాలాసార్లు మనకు మనమే చెడు చేసుకుంటాం. ఎలా మనకు మనం చెడు చేసుకుంటాం అంటే జీవమరణాలు నాలుక వశము, మరణము ప్రకటించడం ద్వారా మరణాన్ని పిలుచుకుంటాం, చెడును ప్రకటించడం ద్వారా చెడును పిలుచుకుంటాం, కనికరము ప్రకటించడం ద్వారా కనికరాన్ని పిలుచుకుంటాం. కనికరము లేకపోతే మనం ఇదికి కనికరం రాదు. సో కాబట్టి అవతల వాళ్ళకి డివోర్స్ అయితే నాకు వచ్చే నష్టం ఏంటి? నేను ఎందుకు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాలి? హృదయం విరిగి నలిగిన స్థితిలో ఉంటే కుదిరితే 4 దేవుని మాటలు చెప్పి, కుదిరితే దేవుని విషయంలో వాళ్ళు ఆదరణ పొంది బలము పొందేలాగా నేను చేస్తాను. లేకపోతే నేను వాళ్ళకి ఏమి చేయలేను. అవునా కదా? సో కాబట్టి మనము ఎవరి విషయంలో అయితే హాని మనకు జరగట్లేదో వాళ్ళని మనము దూషించాల్సిన అవసరత లేదు. అలాగ కనుక మనం చేస్తే మనము కనికరము పోగొట్టుకుంటున్నాము. సో ఎవరిదైనా పెళ్లి చెడిపోయింది, ఇంకా గుసగుస వాళ్ళను బతకని, పెళ్లి చెడిపోయిందంటే వాళ్ళ పెళ్లి చెడిపోతే నాకు ఆస్తి నష్టమా, ఆరోగ్య నష్టమా, నా పిల్లలకు నష్టమా, నాకేం నష్టం? సో వాళ్ళ గురించి మనం ఎందుకు చెడుగా మాట్లాడాలా? ఒకరికి పెళ్లి లేట్ అయింది, ఏం పెళ్లి చేయరా, అయ్యో ఆమెకి ఇంత పెద్దగా ఏంది, పెళ్లి పెటాకులు లేదు. నీకేం నష్టం ఆమె పెళ్లి పెటాకులు లేకపోతే? అవునా? ఆమె పెళ్లి పెటాకులు నీకేమైనా నష్టం కలిగిస్తుందా? సో కాబట్టి ఈ గుణము ఎస్పెషల్లీ మన భారతదేశంలో, మన తెలుగు కల్చర్లో నేర్చుకోవాల్సిన అవసరత ఎంతో ఉందండి. జనాలను కాకుల్లాగా పొడిచి చంపేస్తున్నారు. ఎలాగుంటారంటే జనాలు ఏదన్నా నష్టపోయి బతికాడు అనుకో, నువ్వైతే సచ్చేది అని వాడిని సంచేటట్టు మాట్లాడతారు. చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర పోయి అయ్యో పాపం బిడ్డ చచ్చిపోయాడు అంటారు. బతికున్నప్పుడు చంపుతారు, సస్తే పాపం అంటారు. మా ఇంటికి వచ్చినా చూసుకుందని అంటారు. వామ్మో మీ ఇంటిగా పొడిచి చంపేది మాటలతో. అర్థమవుతుందండి? సో కాబట్టి కనికరము చూపడము మనం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనకు హాని చేయని వారి మీద దయ చూపడం మనం నేర్చుకోవాలి. వాళ్ళ వల్ల మనకు నష్టం కలగట్లేదు, వాళ్ళ పెళ్లి బ్రేక్ అయింది, నాకేమైనా నష్టమా, 2 దయగల మాటలకు మాట్లాడి వాళ్ళను దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే కనీసం ప్రార్థన అయినా చేస్తాను. ఒకరికి పెళ్లి లేట్ అవుతుంది, వాళ్ళ గురించి చెడు మాట్లాడి కనికరము లేకుండా నేను ఉండకుండా కుదిరితే ఏమైనా సంబంధం చూస్తాను, లేకపోతే ప్రార్థన అయినా చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఏదో నష్టం జరిగింది, అమ్మో మీకు నాశనమే అని మాటలు అనకుండా
హాని వాళ్ళ వలన నీకు హాని జరగకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అధికారం ఏమాత్రము లేదు. కానీ ఒకవేళ హాని జరిగితే ఎలాగండి? మరి హాని జరిగితే ఎలాగా? సో పేతురు గారు కూడా వచ్చి యేసుతో అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా ఒకవేళ నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే, 70,000 మార్లు క్షమించుకోపో అంటాడు. ఇంకా లెక్క పెట్టుకోవాలి, 1 టైం 2 టైం 3 టైం అని క్షమించారా అంటే ఏందన్నట్టు అర్థం? మర్చిపోయే దాని సంగతి నుంచి ఎన్నిసార్లు చెడు చేసినా అన్నిసార్లు క్షమించు. వాక్యం ఏం చెప్తుంది? నీకు చెడు చేసిన వాళ్ళను క్షమించు, నీకు నష్టము కలిగించిన వాళ్ళని క్షమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను బాధపెట్టు వారి కొరకు ప్రార్థన చేయని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంటే మనము కనీస కనికరము లేని వారమైతే ఎలాగ కనికరం పొందుదని చెప్పండి? అవునా? మన మీదకి ఎలాగ కనికరం వస్తుంది? మనము శ్రమలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు జనాలు మన మీద కనికరము చూపించాలి అంటే మనము కనికరము చూపించే వారమై ఉండాలి. మనము కనికరము చూపించాలి అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ఎవరైతే హాని చెయ్యరో వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు, దయగల మాటలే మనం మాట్లాడాలి. కొన్ని పుర్రలు ఉంటాయి, వాళ్ళకి నచ్చదు. నచ్చినప్పుడు నువ్వు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగాని, నచ్చదు అని అనవసరంగా నీకు హాని చేయని వారి గురించి చెడు మాటలు కానీ, నీకు మేలు చేసిన ఇంకొకరు క్యాండిడేట్ ఎలా ఉంటారంటే, మేలును కీడులాగా భావించి దూషించే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ స్థితి మహాభయంకరం అయిపోతుంది. దావీదు కూడా అంటాడు, నాకు మేలు చేసిన వాళ్ళే నాకు కీడు చేస్తున్నారయ్యా, నీ తీర్పు వాళ్ళ మీదకి తీసుకొని రా అని పాత నిబంధన శిక్ష నిబంధనను బట్టి దావీదు అలాగా మాట్లాడతాడు. నీకు మేలు చేసిన వాళ్ళు నీ ఇంట్లో పెళ్లి చేశారు, నీకు ప్రార్థనలు చేశారు, నీకు స్వస్థతా ప్రార్థనలు చేశారు, మీ ఇంటికి వచ్చి పలకరించారు, అలాంటి వారి గురించి నువ్వు చెడు మాట్లాడావనుకో, ఇంకా దేవుడు కనుక తీర్పు తీర్చడం మొదలు పెట్టాడంటే ఎవ్వరూ రక్షించలేరు, మహాభయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ప్రార్థన నేర్చుకుంటాం, వాక్యం చదవడం నేర్చుకుంటాం, అభిషేకం నేర్చుకుంటాం, ఆరాధన నేర్చుకుంటాం, మైకు దొరికితే పాట పాడదాం అనుకుంటాం, పియానో, గిటారో, మ్యూజిక్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ తప్పని నేను అట్లా, కానీ అది మానక ఇది చేయడు. మేలు శ్రేష్టమైనది ఏంటి? యేసయ్య బూర మోగించినప్పుడు గిటార్ ఈడనే వదిలేసిపోతాం, యేసయ్య బూర మోగించినప్పుడు మనం మ్యూజిక్ సిస్టమ్ అంతా ఈడే వదిలేసిపోతాం, యేసయ్య బూర మోగించినప్పుడు నా సి మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ అన్ని ఈడే వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, మీరు మీ అంతటి వచ్చేస్తారు, మా ఆయనతో వచ్చేస్తాడు, మా పిల్లలు వాళ్ళంతటాలు వచ్చేస్తారు, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు క్రీస్తు సింహాసనం మీద నిలుచున్నప్పుడు ఆయన మన మీద కనికరము చూపాలంటే మనము కనికరము చూపే వారమై ఉండాలా? ఆమేన్. ఈ కనికరము అంటే 2 లెవెల్స్ ఆఫ్ కనికరము. మొదటి లెవెల్ ఏంటంటే, నీకు హాని చేయని వారి గురించి నువ్వు చెడుగా మాట్లాడకు. మేలైతే నీకు కుదిరితే సైలెంట్గా ఉండు, నీకు నచ్చకపోతే దండం పెడతాను సైలెంట్గా ఉండు, ఎవరన్నా నువ్వు చెడు చేసినప్పుడు నీ గురించి సైలెంట్గా ఉంటారు. కుదిరితే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, కుదిరితే వాళ్లకు సహాయం చేయి. నీకు కీడు చేయని వారి జోలికి నువ్వు వెళ్ళమాక, నీకు హాని చేయని వారి గురించి నువ్వు మాట్లాడుకో. ఒకవేళ నీకు ఎవరైనా హాని చేస్తే కూడా వాక్యం ఏం చెప్తుంది? క్షమించి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఎలాంటి హాని? నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒకవేళ వాళ్ళు నిన్ను హింసిస్తున్నా కూడా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఎందుకంటే యేసయ్య ఎందుకు వచ్చాడు? విజయబేరి మోగించడానికి, మకమకలాడుచున్న రెల్లును ఆయన ఆర్పడు. చూడండి, చాలా మంది సఫర్ అవుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్, రాంగ్ డెసిషన్ తీసుకొని సఫర్ అవుతారు, వాళ్ళకున్న అడిక్షన్స్ బట్టి సఫర్ అవుతారు, తాగి సఫర్ అవుతారు, ఆల్కహాల్ తీసుకొని సఫర్ అవుతారు, డ్రగ్స్ తీసుకొని సఫర్ అవుతారు, లేకపోతే ఈ ఫోన్లో అడిక్షన్స్తో సఫర్ అవుతారు, రకరకాల సఫరింగ్. ఆ సఫరింగ్ని ప్రతి బంధకమును విడుదల చేయడానికే యేసయ్య మనల్ని పిలిచాడు. చెరలో ఉన్న వారిని విడిపించడానికే నేను నిన్ను పిలిచాను అని వాక్యం చెప్తుంది. అమ్మో వాడు తాగుబోతు అంటే ఎట్లా? ఆ తాగుబోతు అన్న చెర నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి. అమ్మో వాడు తిరుగుబోతు అంటే ఎట్లా? ఆ తిరుగుబోతు అన్న చెర నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి వాడు తిరగడం వల్ల నీకు వచ్చే హాని లేదు, వేరే వాళ్ళు తాగడం వల్ల నీకు వచ్చే హాని లేదు. అమ్మో తాగుబోతు, అమ్మో తిరుగుబోతు, అమ్మో వేస్ట్ గాడి, ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని మాట్లాడకుండా కనికరము చూపడానికి దేవుడు మనల్ని పిలిచాడు. బంధకములలో ఉన్న వాళ్ళని, ప్రతి బంధకమును విడగొట్టడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి కనికరము చూపడము మనం నేర్చుకోవాలా. ఎవరిని దూషించకుండా దయ చూపాలా. మొట్టమొదట మనకు హాని చేయని వారిని దూషించొద్దు, వాళ్ళ మీద మనము దయ చూపాలా. నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి, కానీ దూషించి మాత్రం వాళ్ళకు నరకయాతన చూపియొద్దు. ఒకవేళ దేవుడు తీర్పు తీరిస్తే చాలా కఠినంగా ఉంటుంది. తీర్పు ఇక్కడే చెప్పాడు, కనికరము చూపు వారు ధన్యులు, కనికరము పొందెదరు, కనికరము చూపకపోతే కనికరము పొందెదరు. దట్స్ ఇట్. పొందరు అంతే. నువ్వు నా మీద కనికరం చూపకపోతే నీకు దొరకదు, నేను నీ మీద కనికరం చూపకపోతే నాకు కనికరం దొరకదు. నువ్వు నా మీద కనికరం చూపితే, నేను నీ మీద కనికరం చూపితే, మన ఇద్దరం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మన మీద కనికరం చూపి మనల్ని లేవనెత్తుతాడు.
చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒకవేళ హింస చూపిస్తే, నీ మీద వాళ్ళు హింస చూపిస్తే, హింసించు వారి మీద కూడా కనికరము చూపు. హింసించు వారిని కూడా దూషించకుండా వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కనికరం చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఏ కష్టాలు రావండి, మనకి ఏ శ్రమలు రావా, మనం ఏ తప్పు చేయమా అని 100% కరెక్ట్గా వెళ్ళిపోతామా? ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం ఎలాగ దూషించామో, మనము తప్పు చేసినప్పుడు 10 మంది మనం ఇలాగ దూషించామనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? సపోజ్ ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న మనము మన జీవిత కాలంలో ఒక 100 మందిని దూషించి ఉంటాం, ఏ హాని లేకుండా. ఆడి డ్రెస్సింగ్ బాగాలేదు, ఈ తాగుబోతు, ఆడి క్యాండిడేట్ ఇట్లాగా, ఈమె ఇట్లాగా, ఆమెకు పెళ్లి కాలేదు, ఈమె విడిపోయింది, ఇల్లింట్లో గొడవలని ఇలాగ 100 మందిని దూషించాం అనుకుందాం. ఈ 100 మంది మన చుట్టే ఉన్నారు. మనం ఏదో సడన్గా ఏదో మిస్టేక్ చేసాం ఏదో చేతులారని ఏదో మనం మిస్టేక్ చేసాం. ఈ 100 నోర్లు ఊరుకుంటాయా? కనికరము చూపు వారు ధన్యులు, కనికరం పొందెదరు. నువ్వు ఈ 100 మంది మీద నువ్వు కనికరము చూపించుంటే, నువ్వు కానీ నేను కానీ మిస్టేక్ చేసినప్పుడు ఈ 100 మంది మన మీద కనికరము చూపిస్తారు. మనము బాగున్నప్పుడు వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు ఈ 100 మందిని మనం దూషించామనుకోండి, బాల్ గోడకు కొడితే వచ్చి మళ్ళీ నెత్తికే కొట్టుకుంటుంది, అవునా కదా? ఈ 100 మందిని మనం దూషించామనుకోండి, మనం తప్పు చేసినప్పుడు ఈ 100 మంది మన మీద దూషణ మాటలే మాట్లాడతారు. కాబట్టి కనికరము చూపు వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. మొట్టమొదట మీకు హాని చేయని వారి గురించి మీరు దూషించొద్దు, వాళ్ళ మీద కనికరం చూపండి. మీకు హాని చేసే వాళ్ళ మీద కూడా కనికరం చూపండి. దేవుడు ఖచ్చితంగా మీ దుర్దశలో, మీ దీనదశలో, పడిపోయిన స్థితిలో, భయంకరమైన స్థితిలో, ఆరోగ్య స్థితి కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు, లేకపోతే మన మినిస్ట్రీ స్థితి కావచ్చు, ఎలాంటి స్థితిలో అయినా దేవుడు మనల్ని ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును తండ్రి, ఈరోజు మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి నాయన. అవును తండ్రి, ఎంతోమంది మాకు హాని చేయకపోయినా వాళ్ళను దూషించాం ప్రభా. చిన్న చిన్న విషయాల్లో దూషించాం, వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో దూషించాం, వాళ్ళ పద్ధతి విషయంలో దూషించాం. అయ్యా నా తండ్రి ప్రభా, వాళ్ళ యొక్క నాయన జీవిత విధానాల గురించి దూషించాం, వాళ్ళ పెళ్లి గురించి దూషించాం. మాకు హాని చేయని విషయాలు ఎన్నో మేము దూషించాం నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, మా మీద కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం, మా మీద కనికరము కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును యేసయ్యా నా తండ్రి, నా రాజా, నా దేవ ప్రభా, మమ్మల్ని దూషించిన వారిని కూడా క్షమించే కృప మా మీద కుమ్మరించండి ప్రభా. మాకు హాని చేయని వారిని మీద కూడా మేము కనికరం కుమ్మరించాలా, మాకు హాని చేసే వారి మీద కూడా మేము వాళ్ళ కొరకు ప్రార్థించి వారి మీద కనికరం చూపించాలి. అలాంటి గొప్ప దయ మా మీద ఉంచండి, అలాంటి గొప్ప గ్రేస్ మా మీద కుమ్మరించి మేము అనేక మంది మీద కనికరము కుమ్మరించి నీతో, నీ ద్వారా మేము కనికరం పొందువారిలాగా, నీ ద్వారానే కాకుండా లోకము నుంచి కూడా మేము కనికరం పొందువారిలాగా ఉండునట్లు నీ కృప కుమ్మరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట, యేసే గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది లూకాసు వార్తలో. ఆయన ఎదుగుతున్నప్పుడు దేవుని దయయందును మనుష్యుల దయయందును ఎదుగుతూ వచ్చాడంట. ఎలాగొచ్చాడు? దేవుని దయయందు, మనుషుల దయయందు. దేవుని దయ మన మీద ఉండాలా, మన చుట్టూ ఉన్నవారు మనుషుల దయ కూడా మన మీద ఉండాలి. ఇలాగ ఉండాలంటే మనము కనికరము చూపువారిలాగా ఉండాలి. కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. మీ జీవితాల్లో కనికరము పొందబడును గాక, మీ హృదయాలు కనికరం చేత నింపబడును గాక. ఈరోజు మీరు అందరూ కూడా పశ్చాత్తాపడండి. రిపెంట్ ఫర్ ఆల్ దోస్ నాన్ సెన్స్ థింగ్స్. సో అవసరం లేని విషయాలు ఎందుకు మనకు అవసరమా? మనకు హాని చేయని వాళ్ళని మనం ఎందుకు దూషించాలా? మనకు చెడు చేయని వాళ్ళని మనం ఎందుకు దూషించాలా? మనల్ని ఒక్క మాట కూడా అననోళ్ళని మనం ఎందుకు దూషించాలా? పోని పొరపాటున ఏదో అన్నారు, క్షమించవచ్చు కదా. పోని పొరపాటున ఏదో అన్నారు, వాళ్ళని వదిలేయచ్చు కదా. అలాగా మనం ఆ హృదయాలు కనికరముతో నింపబడితే, గొప్ప కనికరము చేత మనం నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆమేన్. మీ హృదయాలు దేవుని కనికరం చేత నింపబడునుగాక, మీ జీవితాలు దేవుని చేత కనికరం పొందునుగాక, మీ జీవితాలు మీ చుట్టుపక్కల వాళ్ళందరి చేత కనికరం పొందునుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్. బ్లెస్ యు.